హలో ఆంధ్ర స్టైల్ కొబ్బరి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. మనకి 4 మీడియం సైజ్ ఆనియన్స్, 5 పచ్చిమిర్చి అండ్ 2 రెమ్మలు కరివేపాకు. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత నేను ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం టీ స్పూన్ ఆఫ్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకోవాలి. సో అవన్నీ వేసుకున్న తర్వాత మనం దగ్గర ఉంటే హైలో పెట్టుకుని మంచిగా వేయించవచ్చు, లేదంటే సిమ్లో పెట్టుకుని వేయించండి, త్వరగా మాడిపోతాయి కాబట్టి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. మంచిగా ఉడికే గ్యాప్లో మనం చిన్న మీడియం సైజ్ ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని ఇలా కొంచెం కోర్ తీసుకోవాలి. మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకోకపోతే ఇలా కొంచెం హాట్ వాటర్ వేస్తే అది త్వరగా నానిపోయి జ్యూస్ అది మంచిగా వస్తుంది అనమాట. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 3.5 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ సరిపడగా మీకు తగినంత చూసుకుని మనం ఆల్రెడీ కోర్ తీసి పెట్టుకున్న కొబ్బరి కూరని వేసేసుకొని ఒక 1 minute ఉంచేయాలన్నమాట. గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 1 minute ఉంచిన తర్వాత ఇందాక తీసుకుని పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేయాలి. మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవాలి. మనం ఈ పులుసుని కాసేపు మంచిగా మరిగించుకోవాలి. కొబ్బరి పులుసులో మనకి ఉప్పు, కారం, పులుప, తీపి అన్నీ సమానంగా ఉండాలి. ఎందుకంటే కొబ్బరి కమ్మగా ఉంటుంది కాబట్టి అప్పుడే దాని టేస్ట్‌కి అది మ్యాచ్ అవుతుంది. ఒక 2 minutes మనం పులుసుని మంచిగా మరిగించేసుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలి. మరిగించేసుకున్న తర్వాత ఇంకా కొంచెం లైట్‌గా కొత్తిమీర చల్లుకుంటే కొబ్బరి పులుసు రెడీ అయిపోతుంది. సో ఒకవేళ మీకు కనుక ఇది నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.